ఈరోజు దేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన అన్న కార్యక్రమాన్ని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇవి ఉన్నాయి అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. బడులకు పంపేలా తల్లులకు సైతం అమ్మ ఒడి అనే ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా ఈరోజు మన రాష్ట్రంలోనే మీ అందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అక్కడే పొరపాటు. వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుని తింటాడు. మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా, అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు సార్, మీరు ఎప్పుడు పోతారని. ఇలా చేయండి సార్, మీకు 70-80 ఏళ్ళు ఉంటుంది, ఇంత అనుభవం, ఇవన్నీ ఎందుకు సార్? నయా పైసా ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత పోతే ఎంత. ఏమయ్యా, ఇగో చెయ్యి. మీరు నాకు నచ్చలేదు సార్.